విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవా 12వ వార్డు శ్రీకాంత్ నగర్లోని శ్రీ భక్తవరద వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కోటేశ్వరరావు తెలిపారు. శ్రీ పరమానంద మాధవం సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో స్వామివారు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవలింపు సేవ వరకు ఉదయాస్తమాన సేవలతో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారని వారు తెలిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, బీజేపీ నేతలు మాధవ్, పరశురామరాజు హాజరవుతారన్నారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖపట్నం ఆరిలోవా శ్రీకాంత్ నగర్ లేఅవుట్ రోడ్ నెంబర్ 1లో వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాద బలంతో పరమానంద మాధవం వారి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శనం ఈ ప్రాంత ప్రజలకు కల్పించడం కొరకై తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే నమూనా దేవాలయం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెట్ రూపంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గ్రాండ్గా చేయలేదు. మన లాస్ట్ బస్ స్టాప్ శివాలయంలో చిన్నది ఒక నమూనా దేవాలయం లాంటిది ఓన్లీ విగ్రహం మాత్రమే పెట్టాము. అది చాలామంది వరకు ఎవరికి తెలియలేదు. సో ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేద్దాము. కనీసం ఒక 10,000 మంది వరకు స్వామివారి దర్శనం చేసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎటువంటి టికెట్లు కానీ దర్శనాలకి లేదనుకుంటే వాటికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఏముండదు. స్వామివారి దర్శనం ఉచితం, ప్రవేశం ఉచితం. ఎటువంటి చందాలు కానీ ఇలాంటివి ఏమీ తీసుకోకుండా స్వచ్ఛందంగా మేము చేస్తున్నాము. వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం అనేది ఈ మాధవ సేవ బృందం వారిచే